వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వెలిసిన పవిత్రమైన శ్రీ కుమారలింగ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇది పంచరామ క్షేత్రాలలో ఒకటైన కుమారలింగ భీమేశ్వర స్వామి క్షేత్రం. పురాణాల ప్రకారం తారకాసురుడిని సంహరించిన తర్వాత ఆయన కంఠంలో ఉన్న అమృతలింగం 5 భాగాలుగా విడిపోయి భూమిపై 5 ప్రదేశాలలో ప్రతిష్ఠింపబడింది. వాటిలో ఒకటి ఈ సామర్లకోటలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిన అద్భుత శిల్పకళకు నిదర్శనం. 2 అంతస్తుల గర్భగుడి నిర్మాణం, ఎత్తైన రాజగోపురం, శివలింగం యొక్క మహిమాన్విత రూపం భక్తులకు ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాయి. ఇక్కడి స్వామివారి లింగం సుమారు 14 అడుగుల ఎత్తులో ఉండి భక్తుల పాపాలను పోగొట్టి ఆశీర్వాదాలను కురిపిస్తాడని విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి కటాక్షాన్ని పొందుతారు. భక్తి, చరిత్ర, శిల్పకళల సమ్మేళనమైన ఈ దివ్య క్షేత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. మా ప్రతినిధి వైఎస్ఎం న్యూస్ ఛానల్ లోవరాజు కుమార భీమేశ్వర స్వామి క్షేత్ర విశేషాలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్తే. ముందుగా వైఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. నేను మీ లోవరాజు. అయితే నూతనంగా ప్రారంభిస్తున్న దైవక్షేత్రం అనే నూతన కార్యక్రమంలో భాగంగా నేడు కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామం నందు ఏం చేసి ఉన్న కుమార భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నాం. అయితే ఇక్కడ స్వామివారు కుమారస్వామి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ కుమార భీమలింగేశ్వర స్వామి క్షేత్రంగా పిలువబడుతుంది. అయితే ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అందరికీ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు 2 అంతస్తుల అదే 14 అడుగుల పొడవున 2 అంతస్తుల మండపంలో కలిగి ఉంది. కింద అంతస్తులో చీకటి కోణంగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి దర్శనం ఉంటుంది. 2వ అంతస్తులో స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ క్షేత్రంలో మంచి శిల్పకళ నైపుణ్యం కలిగి ఉంది. అయితే ఈ పురాణ విశేషాలన్నీ కూడా ఇక్కడ పంతులుగా అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్య చరణాలకు నమస్కారం చేస్తూ వేమూరు సోమేశ్వర స్వామివారి ఆగమ శాస్త్రపడిగా నిర్మించుకొని ఇంకో కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. ఈ స్వామివారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు ఒకదాన్ని పేరు జరుగుతున్నది. ఈ స్తంభాలన్నీ కూడా అలాగే 100 కాల మండపం అనేటువంటి మండపం బయట ఉంటుంది. దాంట్లో అన్నదానం చేస్తూ ఉంటారు. నిత్యాన్నదాన పథకం ఉంది. అలాగే స్వామివారి యొక్క లోపల మూలవిరాట్ లోపల ఉండేటువంటి శివలింగం 14 అడుగుల ప్రమాణంలో కింద పాడుమట్టంతో పైదాకా ఉంటుంది. కింద భాగంలో దర్శనం మాత్రమే, పై భాగంలో స్వామివారి అర్చన పూజారికాలను జరుగుతుంటాయి, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈశాన్య భాగంలో ఉద్యాల మండపం, ఆగ్నేయ భాగంలో వేదకారాయణ మండపం, నైరుతి భాగంలో పురాణ మండపం, భరతనాట్య మండపం, వాయు భాగంలో ఇలా మండపాలు ఉన్నాయి. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా పురాణ ప్రసిద్ధి కలిగిన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకం చాలా విశిష్టమైంది. రోజు కూడా కనీసం 500-600 మంది భోజనం చేస్తారు. పొరుగు నుంచి ఇచ్చేటువంటి వాళ్ళు ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా వాళ్ళు ఆనందదాయకంగా వాళ్ళ యొక్క కోరికలు చెప్పుకుని స్వామివారి దివ్య చరణానికి. అలాగే బయట గొల్ల స్తంభం అనేటువంటిది గొల్ల ఆవిడ ఇక్కడ పాలు 50 పాలు రాజుగారి సమయంలో పాలు పెరుగు అవన్నీ కూడా వాళ్ళకి వితరణ చేసింది. ఆవిడ సేవకి మెచ్చి రాజుగారు వెళ్ళిపోతూ మీ ద్వారా ఒక స్తంభాన్ని స్థాపిస్తున్నాను, ఆ స్తంభం మీద ఒక నందిని పెడతాను, ఆ నంది మీద ఆ నిత్యా పూజా కైంకర్యాలు చేసేటువంటి అర్చక సేవలు వెళ్ళి దీపం పెడుతూ ఉంటారు. మీ ద్వారా అది ఆ కైంకర్యం జరుగుతుంది. వల్ల చాలా చిన్న కుటుంబీకురాలు ఆవిడ మోక్షం కలిగినట్టుగా చూస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ దగ్గరలోనే మాండవ్య నారాయణ స్వామి, కుంటి మాధవ మా రాజ్యలక్ష్మి సమేత నారాయణ స్వామి వారు ఆలయం దగ్గరలోనే ఉంది. దీనికన్నా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాలను 2 దర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు భక్తులందరూ పొందాలని కోరుతూ స్వామివారి ఆశీస్సులు ఎలాగలగా ఉండాలని ఉంది. ఈ మాఘమాసం, పాల్గొన మాసం ఈ సరస్వతీదేవి యొక్క ఆలయం ప్రదేశంలో ఉపాలయాల్లో ఉన్నటువంటి సరస్వతీదేవి దగ్గర చాలా ఎక్కువగా అక్షర స్వీకార మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలాగే సంవత్సరంలో కార్తీక మాసం 30 రోజులు కూడా లక్షపత్రి పూజలు జరుగుతాయి. అలాగే అమ్మవారి యొక్క నవగ్రహాలు, అమ్మవారి యొక్క నవరాత్రులు ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఈ వసంత నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుంటే మళ్ళీ ఆ దర్శనం జరుగుతూ ఉంటుంది. అలాగే దీన్ని యోగలింగం అంటారు. యోగలింగానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడికి రావడానికి మీకు యోగం ఉండాలని,
అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన యోగాన్ని ప్రసాదించేస్తాడు. యోగం మీన్స్ మన యొక్క కోరికను తీర్చడం. ఎందుకని ఆయన ఎక్కువ ధ్యానంలో ఉంటాడు. మా స్వామి ధ్యానంలో ఉంటాడు కాబట్టి వచ్చిన వెంటనే ఇచ్చేస్తే అస్తమాట అడగరు కాబట్టి ఆయన రాగానే ఈ యొక్క కోరికలన్నింటినీ తీర్చేటువంటి వాడి ప్రత్యేకత. అలాగే ఆలయానికి బయట ప్రాకారం లోపల ప్రాకారం 3 భాగాలుగా ఇది ఉంటుందన్నమాట. ఎదరంతా కూడా కోనేరు భాగంగా ఉండి ఇదొక చూడడానికి ఇదొక క్షేత్రంలో 5వ క్షేత్రమైనటువంటి పంచారామ క్షేత్రాల్లో 5వ క్షేత్రమైనా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని పొంది చాలా ఆనందాన్ని పొందుతారు. అలాగే ఇక్కడ కొంతకాలం కానీ జీవనం సాగిస్తే ఈ ఆలయానికి కానీ ఆలయం చుట్టూరు కానీ ధనం మీద వ్యామోహం పోయి మనకి మోక్షాన్ని ఇచ్చే మార్గం గురించి ప్రయత్నం చేస్తారు. స్వస్తి.